భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ నిండిపోవడంతో పై నుండి నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. దీంతో అంబర్పేటలోని మూసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో కాశీగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జ్ పై బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి వాహనాలను పూర్తిగా నిలిపివేశారు. దిల్సుఖ్ నగర్ వైపు నుండి వచ్చే వాహనాలను గోల్నాక కొత్త బ్రిడ్జ్ వైపు దారి మళ్లించారు. మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. మా సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మీకాంత్ అందుబాటులో ఉన్నారు, అందిస్తారు. లక్ష్మీకాంత్, రైట్ నౌ సిచ్యువేషన్ చూస్తుంటే మీ వెనకాల మనకు అర్థమవుతోంది ఎంత దారుణంగా మారిపోయింది అన్నది. సో ఏమంటున్నారు అధికారులు, ఏమంటున్నారు ప్రజలు, ఏం చెప్తున్నారు? బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్నటువంటి మూసారాంబాగ్ బ్రిడ్జి మొత్తం కూడా మునిగిపోయింది. ఇది కేవలం 10,000 క్యూసెక్ల ఎఫెక్ట్కే బ్రిడ్జి మునిగిపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి దాదాపు 30,000 క్యూసెక్లు రిలీజ్ చేశారు. మరోవైపు హుస్సేన్ సాగర్ నుంచి దాదాపు 2,000 క్యూసెక్ల వరకు వాటర్ రిలీజ్ అయిన పరిస్థితి. సో ఆ వాటర్ కూడా అంతా ఇక్కడికి వచ్చే లోపల మరో గంట పడుతుంది. సో ఇప్పటికే ఈ వాటర్ వచ్చినటువంటి ఈ ఫ్లడ్ ఎఫెక్ట్తో ఈ చుట్టుపక్కల కాలనీలు మొత్తం కూడా నీట మునిగాయి. ఆ వాటర్ వస్తున్న ముందుగానే ఇక్కడ మొత్తం కూడా దాదాపు 50 మందిని రెస్క్యూ చేసి వారికి ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలకు తరలించారు జిహెచ్ఎంసీ తరఫున. ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎంతమందిని ఇక్కడ నుండి తరలించారు? ఇప్పటికి 30,000 క్యూసెక్ల నీళ్లు వదిలారండి జంట జలాశయాల నుంచి, హుస్సేన్ సాగర్ నుంచి. దానివల్ల నీటి మట్టం చాలా పెరిగింది. అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక 50 మంది కూలీలు, ఈ బ్రిడ్జ్ తాలూకు కూలీలని ఆల్రెడీ పునరావాస కేంద్రాలకి తరలించాము. అలాగే మేము జిహెచ్ఎంసీ నుంచి అందరికీ అప్రమత్తం చేస్తున్నాము. నీళ్ళలోకి నీళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది, దగ్గరలోని పునరావాస కేంద్రంకి వెళ్ళమని. అక్కడ మా యూసీడీ వింగ్ ద్వారా ఫుడ్ వాటర్ అవన్నీ అరేంజ్ చేస్తున్నాం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా. ఓకే, ఇది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మొత్తం హై అలర్ట్ ప్రకటించింది జిహెచ్ఎంసీ, అదేవిధంగా హైడ్రా, స్థానిక పోలీసులు మొత్తం కూడా ఈ ప్రాంతానికి చేరుకొని మొత్తం కూడా అలర్ట్ చేస్తున్నారు. ఇక్కడ రానియకుండా, అంటే దిల్సుఖ్ నగర్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ రామంతపూర్ ప్రాంతాలకు కావచ్చు, రాకపోకలు మొత్తం కూడా ఇక్కడ స్టాప్ చేసేసి భారీ బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తుని ఇక్కడ మూసారాంబాగ్ దగ్గర ఏర్పాటు చేశారు. మరోవైపు కొత్తగా నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జ్ దగ్గర సపోర్టర్స్ మొత్తం కూడా భారీ వరదల ఎఫెక్ట్తో అవన్నీ కూడా ఈ వరదల్లోనే కొట్టుకుపోతున్న సిచ్యువేషన్ ఉంది.